మాతృదేవో భవ. ఈ కథను రచించిన వారు గోటేటి శాంతి గారు. ఈ కథ 2022 డిసెంబర్లో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళ్తే, స్వప్న, గుడ్ న్యూస్, నాకు 15 రోజులు లీవ్ శాంక్షన్ అయ్యింది. మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు, కేరళ వెళ్తున్నాం, హ్యాపీగా చెప్తున్న రవీంద్ర స్వప్న వైపు చూసి, అదేమిటోయ్, అంత మంచి న్యూస్ చెబితే ఆనందంగా ఎగిరి గంతులేస్తాం అనుకున్నాను, అలా పెట్టావేంటి ముఖం అన్నాడు చిరాగ్గా. అది కాదండి, మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని, ఒక్కసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి. పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతుంది, బాధగా అంది స్వప్న. మళ్ళీ మొదలు పెట్టావా అత్తనామస్మరణ? పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత కూడా మనకి దొరక 15 రోజుల సెలవు దొరికింది. నేనిప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను, చెన్నైలో వాళ్ళ ఇంట్లో దిగుతామని. అక్కడి నుండి మిగిలిన టికెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మనిద్దరికి. అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. నాకసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు, ఒక్కరోజు కూడా ఉండలేను. అమ్మేమో ఆ పొలాలు వదిలి రాదు, చిరాగ్గా అన్నాడు. పోనీ వెళ్లేదారిలో నెల్లూరులో దిగి 2 రోజులు ఆవిడ దగ్గర ఉండి వెళితే? ఆపు, అలా కాదు, ఈసారి మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం, మా ఊరు ఇంకోసారి వెళ్దాం, నన్ను విసిగించకు, చిరాగ్గా అన్నాడు. పోనీ ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందామా అడిగింది స్వప్న. ఆ పని మాత్రం చెయ్యకు తల్లి, మనకి ప్రైవసీ ఉండదు. అదే కాక వచ్చినప్పటి నుంచి పిల్లలు అంటూ గొడవ పెడుతుంది. ఇంకొక 2 ఏళ్లు మనకి పిల్లలు వద్దు, తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర. సరే అంది స్వప్న, ఇంకా ఎదురు చెప్పలేక. అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు. రాఘవపురంలో పొలాలు ఉన్నాయి. రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు. ఆవిడ కొడుకుని అన్నీ తనే అయి పెంచింది. కానీ ఆ ఊర్లో 5వ క్లాస్ వరకే ఉండడంతో 6వ క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది. అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు. సెలవుల్లో తప్పనిసరి వెళ్లేవాడు, కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేక బోర్ కొట్టేది. ఎలాగో గడిపి వచ్చేసేవాడు. వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరుకో, మేనమామ వాళ్ళ ఊరుకో అమ్మని తీసుకుని వెళ్లేవాడు. ఆవిడ మాత్రం ఆ 4 రోజులు ఉండి వెళ్లిపోయేది. అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవ్వడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత తిరుపతి వెళ్లి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయాయి. అమ్మయ్య, ట్రైన్ ఎక్కాం. ఇదిగో స్వప్న, ఈ సైడ్ లోవర్ బెర్త్ నాకు చాలా సరదా, అందుకనే నేను కావాలనే తీసుకున్నాను. నీది ఎదురు లోవర్ బెర్త్, సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు. స్వప్న, నా బెర్త్ మీద కూర్చుందాం రా, అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర. రైలు కదిలింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక చంటి బాబుని ఎత్తుకున్న అమ్మాయి, ఏమండి, మీరేమీ అనుకోకపోతే నాకు మీ సైడ్ లోవర్ బెర్త్ ఇవ్వగలరా? బాబుకి మోషన్స్, జ్వరం, నాదేమో మిడిల్ బెర్త్. రాత్రి వీడితో కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది, రిక్వెస్టింగ్ గా అడిగింది. అయ్యో, బాబుకి జ్వరమా? దానిదేముంది, మీరిక్కడ పడుకుందరు గాని అంటూ అతనికి అడగకుండా మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకు. ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్దావిడ, జ్వరంతో ఒక్కరివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది. 10 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్లారు. నేను ఇంకా 4 రోజులు ఉండే వెళ్దామని అనుకున్నాను. ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది. దాంతో నాకు తత్కాల్లో టికెట్ కొన్నాడు మా అన్నయ్య. పొద్దుట వీడికి కొంచెం జ్వరంగా ఉంది. సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి. అన్నయ్య స్టేషన్కు వచ్చి ఎక్కించాడు. ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా. పర్వాలేదమ్మా, కంగారు పడుకు, మేమందరం ఉన్నాంగా. దాదాపు అందరూ హామీ ఇచ్చారు. రవీంద్ర అయిష్టంగానే ఆ బెర్త్ ఇచ్చాడు. తాను లేచి పిల్లాన్ని పక్కావిడి చేతికిచ్చి సామాన్లు సర్దబోయింది. వాడు లేచి ఆవిడ ముఖం చూసి ఏడుపు మొదలుపెట్టాడు. తల్లి వెంటనే వాడిని తను తీసుకుని రైలు జర్కకి పడిపోబోయింది. ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చెయ్యి వేసి ఆమె సామాన్లు సర్ది పెట్టారు. బాబుని జోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది. ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తుంది. వెంటనే బాబు ఉలిక్కిపడి లేచి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని పెద్దావిడ, నీ పాలేనా అమ్మా, వేరేమేమన్నా పడుతున్నావా? నేనే ఇస్తాను, మొహమాట పడింది ఆ అమ్మాయి. మంచిదమ్మా, మా కాలంలో బాటిల్ ఎరుగదమా, మెచ్చుకుంది. రాత్రి భోజనం సమయం అయింది. అందరూ బాక్సులు తీశారు. ఆ అమ్మాయిని అడిగారు. లేదండి, కంగారులో మర్చిపోయాను. ఒక్కరోజుకి పర్లేదులండి, దోశలు పచ్చడి తెచ్చాను, తింటావా? పులిహోర తింటావా? నేను చపాతీ తెచ్చాను. ఇలా అందరూ ఆఫర్ చేశారు. వద్దండి, బాబుకి పాలిస్తున్నాను కదా, వాడికి మోషన్స్ అవుతున్నాయి, నేను ఇడ్లీ తీసుకొచ్చాను, తినచ్చు అంది స్వప్న. రవీంద్ర భార్యని మెల్లగా అడిగాడు. పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు? పిల్లలకి పాలిచ్చినంత కాలం
తల్లి పథ్యం చెయ్యాలి. చాలా పదార్థాలు తినరు. కొందరు పిల్లలు 3 ఏళ్లు వచ్చే వరకు కూడా తల్లిపాలు తాగుతారు. అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆచితూచి తినాల్సిందే. నేను 5 ఏళ్ళు వచ్చే వరకు తాగానంట. రవీంద్ర తనలో తనే గొనుక్కున్నాడు. బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది. ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్కరేలు కూతకి ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు బాబు. అంతే. ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చెయ్యి కడిగేసుకుని బాబుని ఎత్తుకుంది. అందరికీ జాలేసింది. రాత్రయ్యింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిడిల్ బెర్త్ పైన పడుకొని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర. తను బాబుని భుజం పైన వేసుకుని జోకొడుతుంది. అతను అలా చూస్తూ నిద్రపోయాడు. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు. రవీంద్రకి మెలకువ వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకుని జోకొడుతూనే ఉంది. అయ్యో, మీరు నిద్రపోలేదా? అడిగాడు రవీంద్ర. లేదండి, వీడికి జ్వరంగా ఉంది. 2 మోషన్స్ కూడా అయ్యాయి, బాధగా చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఈలోగా స్వప్న కూడా లేచింది. నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతిలోంచి పిల్లాడిని తీసుకుంది. బాబు మాత్రం తల్లిని విడిచి ఉండడం లేదు. ఈలోగా ఆ అమ్మాయి కాసేపు బాబుని చూసుకోండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది. అవును, బాబు కోసం ఏమీ తినకుండా అంత పథ్యం చెయ్యాలా? ఆశ్చర్యపోతూ అడిగాడు. అయ్యో, కామర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా 6 నెలలు మానేయాలి అంది స్వప్న. నాకు 2వ ఏట వచ్చాయట గొనుక్కున్నాడు. ఆ అమ్మాయి పిల్లాన్ని తీసుకుంది. మళ్ళీ అందరూ పడుకున్నారు. రవీంద్రకి నిద్ర పట్టింది. మధ్యలో 2-3 సార్లు లేచాడు. ఒకసారి ఆ అమ్మాయి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని వెనక్కి వాలి కలత నిద్రపోతుంది. ఒకసారి భుజాన వేసుకొని అటూ ఇటూ తిప్పుతుంది. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళడానికి బెర్త్ దిగాడు రవీంద్ర. తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తుందని. మెల్లగా భార్యని లేపి విషయం చెప్పాడు. ఏమైందమ్మా? అడిగింది స్వప్న. ఒళ్ళు కాలిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది. తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం, కంగారు పడుకు అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దాంతో చంటాడి ఒళ్ళు తుడిచింది. రవీంద్ర ఆ బాక్స్ పట్టుకుని సహాయం చేశాడు. ఆ అమ్మాయి బాబుని సముదాయిస్తుంది. నుదుటి మీద కూడా తడిబట్ట వేశారు. ఈ అలజడికి పక్క భర్త మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు. ఏమిటిది? తెల్లార్లు మేము నిద్రపోవక్కర్లేదా? రవీంద్రకు కోపం వచ్చింది. ఊరికే ఎవరూ తెల్లార్లు కూర్చోరండి. పాపం ఈ బాబుకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. అంత జ్వరం ఉన్న పిల్లాన్ని ఒక్కరితే ఎందుకు తీసుకొచ్చిందో? మా అందరి నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి గొనుక్కున్నాడు. రవీంద్రకు కోపం వచ్చి ఏదో అనపోతుంటే స్వప్న వారించి బాబుకు మందు వేసి పాలు మందు కూడా కక్కేస్తున్నాడు. ఆ కక్కు వాసన భరించలేకపోయాడు రవీంద్ర. స్వప్న కూడా ముక్కుకు కర్చీఫ్ కడ్డు పెట్టుకుని కాస్త దూరంగా నించుంది. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడి ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది. బాబు పడుకున్నాడు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. బెర్త్ మీద పడుకున్నాడు రవీంద్ర. అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకువ వచ్చింది. స్వప్న ఆ అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దంటూ మొహమాట పడింది. అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్ని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కింద పడిపోయింది. ఆ అమ్మాయి తాగనే లేదు. స్వప్నని ఎదుటి బెర్త్లో ఉన్న ఆవిడ అడిగింది, మీరెక్కడికి వెళ్తున్నారు అని. చెన్నై. ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో, నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయికి నిద్ర ముంచుకు వస్తుంది. ట్రైన్ స్లో అవుతుంది. ఏ స్టేషన్ వస్తుంది? టీటీని అడిగాడు రవీంద్ర. నెల్లూరు. స్వప్న, మన సామాన్లు తీసుకో, దిగుదామన్నాడు రవీంద్ర. ఇది చెన్నై కాదు, నెల్లూరండి గుర్తు చేసింది స్వప్న. తెలుసు, దిగుదామన్నాడు రవీంద్ర. ఎదుటి బెర్త్ ఆవిడ, అదేమిటి చెన్నై దాకా వస్తున్నారన్నారు కదా, ఇక్కడే దిగేస్తున్నారేంటి? ఆరా తీసింది. ఇది మా అత్తగారి ఊరు, 2 రోజులుండి చెన్నై వెళ్తాం ఆనందంగా చెప్పింది స్వప్న. దిగిన వెంటనే రామాపురానికి ఒక టాక్సీ మాట్లాడాడు. అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరేయ్, ఈసారి రావడం లేదు, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసాయి. అమ్మతో ఓ 15 రోజులు గడిపి వెళ్తాం అన్నాడు రవీంద్ర. అదేమిటి? అడిగింది స్వప్న. ఏమీ లేదు, ఆ 15 రోజుల్లో మన పొలం బేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మని ఒప్పించి మనతో తీసుకెళ్దాం. తర్వాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర. మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో? ఏముంది, ఏడాదిలో ఒక మనవణ్ణి కనిద్దాం, ఇక తోచకపోవడం ఏముంటుంది? ఏమిటి మార్పు? ఆశ్చర్యపోయింది స్వప్న. ఏమీ లేదు, అమ్మని చూడాలనిపిస్తుంది ముక్తసరిగా అన్నాడు రవీంద్ర. నెల్లూరు అనేసరికి వాళ్ళమ్మగారు గుర్తొచ్చి ఉంటారు అనుకుంది స్వప్న. కానీ
తన కనువిప్పుకు కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.